ముఖ్యమంత్రి గురించి ప్రతిపక్ష నేతలు అవాకులు చవాకులు పేలడం అనేది అది వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాను. ప్రజలు చూసి వాళ్ళని చూసి వాళ్ళ భాష చూసి వాళ్ళ నోరు చూసి నవ్వుకుంటున్నారు ప్రజలు. ఒక్కసారి తరిమి వీళ్ళని కొట్టినా వాళ్ళకి ఆ నోరు తగ్గలేదు. అదే నోరు పారేసుకుంటూ పెద్ద చిన్న ఎవరిని ఏం మాట్లాడుతున్నాం అనే విచక్షణ అనేది లేకుండా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడడం నిజంగా సిగ్గుచేటని చెప్తున్నాను. ఒక రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఇటువంటి భాషని వాడకూడదు అని చెప్పి రాబోయే రోజుల్లో ఏదో ఒక శాసనం తీసుకురావాలేమో, వీళ్ళంతా మారాలి అంటే నేను అనుకుంటున్నాను. ఇలాంటి వాళ్ళకి ప్రజలు తిరిగి రాజకీయాల్లోకి రాకుండా బుద్ధి చెప్పాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి రెస్పాన్స్ అది. అన్ని చోట్ల కూడా ప్రొటెస్టులు కొనసాగుతున్న దృశ్యాలను చూస్తున్నాము. భవానీపురంలో, విజయవాడ భవానీపురంలో కార్యకర్తలు అంబటి దిష్టి బొమ్మను తగులబెడుతూ అక్కడ నినాదాలు చేస్తున్న దృశ్యాలను చూస్తున్నాము. కేవలం విజయవాడ గుంటూరుకే పరిమితం కాలేదు. మడకశిరలోను, అవనిగడ్డలోను, అనంతపురంలోను అన్ని చోట్ల కూడా అంబటి దిష్టి బొమ్మలను దగ్ధం చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, నేతలు అంబటి బయటకొచ్చి క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. Go for a